Hello, story lovers. Welcome back to my channel, Madly in Love 38th part. ప్లేయర్స్ అందరికీ హెల్త్ చెకప్ చేసేటప్పుడే కర్ణ బాడీలో ఏదో ప్రాబ్లం ఉందని డాక్టర్కి అర్థమైనా ఆ విషయం చెప్పిన కర్ణ పట్టించుకోలేదు. నేను చిన్నప్పటి నుంచి చాలా హెల్తీగా ఉన్నాను, ఎలాంటి ప్రాబ్లం లేదు, నేను గేమ్ ఆడతానని చెప్పేసరికి ఇక డాక్టర్ సరేనని అన్నాడు. ఇది వరకెప్పుడు తన హెల్త్కి సంబంధించిన ఎలాంటి డిస్టర్బెన్స్ రాకపోయేసరికి కర్ణ ఆ విషయాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. పైకి హెల్త్‌కి సంబంధించిన బ్యాడ్ సిమ్టమ్స్ కూడా ఏమీ లేకపోవడంతో కర్ణ పెద్దగా పట్టించుకోలేదు. దక్షని మాత్రం కర్ణ ప్రతిరోజు చూస్తూనే ఉన్నాడు. పగలంతా కాలేజ్‌కి వెళ్ళడం, ఉదయాన్నే లేచి గుడికి వెళ్ళడం, సాయంత్రం చెల్లెలతో కలిసి ఆడుకోవడం, రాత్రుళ్ళు చెరువులో ఈతలు కొట్టడం, అది కూడా వనకన్యలాగా ఆమెకి అలవాటైపోతే కర్ణ ఆమెని చూడకుండా ఒకరోజు కూడా ఉండలేడు. ఉదయం కుదరకపోతే మధ్యాహ్నం లేదంటే రాత్రి. ఆ కాలనీలో ఉన్న అతిపెద్ద శివాలయాన్ని చూపించడానికి కోచ్ వాళ్ళందరినీ తీసుకువెళ్ళినప్పుడు గుడి విశిష్టత చెప్పి పూజారి గారు ప్రసాదం పంచడం కోసం అమ్మా దాక్షాయణి అని పిలవడంతో అందరి దృష్టి అటువైపు తిరిగితే పట్టు పరికిణిలో పులిహోర గిన్నె పట్టుకుని వస్తూ ఏంటి పూజారి గారు అని అడగడంతో ఆ ప్రసాదం పంచడం అయిపోయిందా అని అడగడంతో అయిపోయింది పూజారి గారు, భక్తులందరూ మధ్యాహ్నం అవుతుండడంతో చాలా వరకు వెళ్ళిపోయారని చెబుతుంటే ఆమెని చూస్తున్న కర్ణ మాత్రం దాక్షాయణి అని అనుకున్నాడు. వీళ్ళందరూ వాలీబాల్ టోర్నమెంట్ కోసం వచ్చిన ప్లేయర్స్ అమ్మా. వాళ్ళకి ప్రసాదం పంచాలి అనగానే ఆ గిన్నె ఆయన చేతిలో పెట్టి ఒక్కసారిగా ఆ గుంపు వైపు చూసి అంతమంది అబ్బాయిలు ఉండడంతో కంగారు పడి వెళ్ళిపోయింది. దాంతో ఆమెకి కర్ణ కనిపించలేదు. వెళ్తున్న ఆమె పొడవాటి జడ ఆమె కంగారుతో కూడిన పరుగులకి అనుగుణంగా కదులుతూ ఉంటే పొడవాటి మల్లెమాలలు ఆమె మొహాన్ని ముద్దాడడానికి పోటీ పడుతుంటే 16 అచ్చతెలుగు అమ్మాయి అయిన దక్షరూపం అతని మనసులో స్థిర నివాసం ఏర్పరచుకుంది. తన అంబిషన్ మీద తప్ప వేరే ఏ విషయాల మీద ఇంట్రెస్ట్ పెట్టని అతని మనసు ఆమె కొల్లగొట్టింది. దానితో ఆమె మీద నుంచి దృష్టి తిప్పుకోవడానికి ప్రయత్నించాడు. మధ్యాహ్నం అనగా భోజనం చేసి లోపలికి వెళ్ళిన దీక్షిత ఇంకా బయటికి రాకపోవడంతో విరాట్ ఆమెకి జ్యూస్ ఇవ్వడానికి వెళ్ళేసరికి నిద్రపోతూ కనిపించడంతో దీక్షిత జ్యూస్ తాగాలి అంటూ ఆమె భుజం తట్టి వెంటనే చేతిని వెనక్కి తీసుకొని ఏంటి ఇంతలా కాలిపోతోంది అని అనుకుంటూ మరొకసారి కన్ఫర్మ్ చేసుకోవడం కోసం నుదుటి మీద టెంపరేచర్ చెక్ చేశాడు. శరీరం పొయ్యి దగ్గర నిలబడితే సెగ కొట్టినట్టుగా కొడుతూ ఉండడంతో జ్వరం తగ్గిపోతుందని అన్నాడు డాక్టర్. మళ్ళీ ఇంత జ్వరం వచ్చిందని తిట్టుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని పిలిపించి చూపించడంతో ఒకసారి అంతే తగ్గినా కూడా మళ్ళీ టెంపరేచర్ పెరగొచ్చు. దానికోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఇంజెక్షన్ చేసి అవే టాబ్లెట్స్ కంటిన్యూ చేయమని తనెవరు విరాట్ అని అడిగాడు డాక్టర్. తను నా ఫ్రెండ్ ఊరు నుంచి వచ్చి చదువుకుంటుంది. సో, తనకిక్కడ తెలిసిన వాళ్ళెవరూ లేరు కదా! అందుకే నేను చూసుకుంటున్నానని విరాట్ చెప్పడంతో, విరాట్ వైపు అలాగే చూస్తూనే డాక్టర్ బయటకు వెళ్లి, విరాట్ వాళ్ళ అమ్మగారిని ఫోన్ చేసి విషయం అంతా చెప్పాడు. డాక్టర్ అంతకుముందే చెప్పినట్టు తడి బట్టతో టెంపరేచర్ తగ్గించడానికి ట్రై చేశాడు. ఒక 1 అవర్‌కి టెంపరేచర్ దారిలోకొచ్చేసరికి అప్పుడు విరాట్ కాస్త రిలీఫ్ ఫీల్ అయ్యాడు. ఆమెకి స్పృహ రావడంతో మెడిసిన్స్ వేసి, ఇలా ఉన్నప్పుడు నాకొక్క మెసేజ్ చేస్తే వస్తాను కదా! పక్క రూమ్‌లోనే చచ్చాను కదా! అని కోపంగా అడగడంతో జ్వరం వచ్చిందని కూడా, ఇప్పుడు నువ్వు చెప్పే వరకు నాకు తెలీదు. కళ్ళు మూసుకున్నాను, నిద్ర పట్టేసింది అని చెప్పింది. సరే, నిన్ను కాసేపు వాకింగ్ కోసం తీసుకువెళ్దామని అనుకున్నాను కానీ, చల్లగాలి తగిలితే మళ్ళీ ఫీవరొస్తుంది. ఇంట్లోనే కూర్చో. ఇబ్బందిగా ఉంటే మాత్రం నాకు చెప్పు. లేదంటే దెబ్బలు పడతాయని సీరియస్‌గా చెప్పడంతో కంగారుగా చూసి గిరగిరా తల తిప్పడంతో, నీకు సేవలు చేసి చేసి నా ఒంట్లో శక్తి పోయిందని అన్నాడు. నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకోమని చెప్పడంతో వెళ్ళిపోయాడు.
అదే సమయంలో విరాట్ దీక్షిత మీద చాడీలు చెప్పడం కోసం విరాట్ వాళ్ళ ఇంటి ముందు దిగింది సన. లోపలికి వస్తున్న అమ్మాయిని చూసి ఎవరమ్మా నువ్వు అని విరాట్ వాళ్ళ అమ్మగారు అడగడంతో నేను విరాట్ ఫ్రెండ్ ఆంటీ, మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చానని చెప్పడంతో రా వచ్చి కూర్చో అని పనివాళ్లతో జ్యూస్ తెమ్మని చెప్పింది. ఇప్పుడు చెప్పమ్మా అనేసరికి విరాట్ నేను బెస్ట్ ఫ్రెండ్స్ ఆంటీ, ఒకటే కాలేజ్ ఒకటే క్లాస్ కూడా అనగానే విరాట్ వాళ్ళ అమ్మగారు తలాడించింది. ఈ మధ్య ఊరు నుంచి ఒక అమ్మాయి దీక్షిత అని చదువుకోవడానికి వచ్చింది. ఈ మధ్య మీ అబ్బాయి మమ్మల్ని అందరినీ వదిలేసి దాని వెనుక తిరగడం మొదలు పెట్టాడు. నేను అదే విషయం అడగడానికి వెళ్తే నన్ను తిట్టాడు ఆంటీ అనగానే ఆమె ఆశ్చర్యపోయింది. అదేంటి, వాడి ఫ్రెండ్స్తో ఉన్నానని అన్నాడు, నువ్వెక్కడికి వెళ్ళి అడిగావని అనగానే అది పచ్చి అబద్ధం ఆంటీ. ఫ్రెండ్స్ అందరం మేము మా ఇళ్లల్లో ఉంటే మాతో ఎలా ఉంటాడు, మీ గెస్ట్ హౌస్లోనే ఉంటే వెళ్ళి అడిగాను అనగానే ఏంటి అని ఆశ్చర్యంగా అడిగింది ఆవిడ. నిజమా ఆంటీ, దాని మీద ఎంత ఇష్టం లేకపోతే తీసుకువెళ్ళి గెస్ట్ హౌస్లో జాగ్రత్తగా చూసుకుంటాడు అనగానే అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పు అనడంతో మెయిన్ మ్యాటర్ అంతా వదిలేసి విరాట్ అన్న మాటలు మాత్రమే చెప్పేసరికి ఆమె ఆలోచనలో పడి నువ్వు అన్న మాటల్ని బట్టి చూస్తే వాళ్ళు ఇంకా ప్రేమ మొదటి దశలోనే ఉన్నారు, కాస్త ముదిరాక వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు వాడికి ఎంత తప్పు చేశాడో అర్థం అవుతుందని అంది ఆవిడ. ఈవిడికి ఏమైనా పిచ్చి పట్టిందా, ప్రేమ ముదిరాక వాళ్ళెందుకు విడిపోతారని కోపంగా అనుకుంటూ అదే విషయాన్ని కాస్త నెమ్మదిగా అడిగేసరికి ఎందుకంటే దాన్ని ఎలా బెదిరించి పంపాలో నాకు తెలుసు కాబట్టి, అప్పుడు వాడు దాన్ని మోసగత్తగా చూస్తాడు కాబట్టి ఇంకొకసారి దాని జోలికి వెళ్ళడు అనేసరికి నిజమే, ఈ ఐడియా కూడా బాగానే ఉంది అనుకుంటూ నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను ఆంటీ, నా పేరు చెప్పకండి అని అమాయకత్వం నటించేసరికి ఇంత ముఖ్యమైన విషయం చెబితే నీ పేరు ఎందుకు చెప్తాను, నేను కూడా ఏమీ తెలియనట్టుగానే ఉంటాను అని చెప్పింది ఆవిడ. హమ్మయ్యా, విరాట్ నిన్నగాక మొన్న వచ్చిన దానికోసం నన్ను తిట్టావు కదా, నీ ప్రేమ మొదట్లోనే తెగిపోతుంది, చూసుకో, సనాతో పెట్టుకుంటే ఎవరిని వదలను, ఇలాగే ఉంటుంది అని అనుకుంటూ వెళ్ళిపోయింది. జాగ్రత్తగా మరొక వారం రోజులు విరాట్ దీక్షితం చూసుకుంటూనే ఉన్నాడు. జ్వరం వచ్చినప్పుడల్లా ఆమె టెంపరేచర్ డాక్టర్స్ని పిలిపించి నానా హంగామా చేయడం, మందులు దగ్గరుండి వేయించడం. మొదట్లో విరాట్ అల్లరి చేసేవాడు కానీ తర్వాత తనని జాగ్రత్తగా చూసుకోవడం, తన పక్కనే కూర్చుని మందులు టైం టు టైం వేయించడం లాంటివి చేసేసరికి తెలియకుండానే విరాట్ మీద ఇష్టం పెరిగిపోవడమే కాకుండా అభిమానం కూడా పెరిగింది. నిజంగా అతను మంచివాడు కాకపోయి ఉంటే తనని అంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ వారం రోజుల్లో ఒక గంటకు మించి బయటికి వెళ్ళలేదు, వేరే ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు అనుకోవడానికి కూడా. అదే విషయాన్ని వారం రోజుల తర్వాత గార్డెన్లో కూర్చోబెట్టినప్పుడు అడగడంతో విరాట్ చిలిపిగా నవ్వుతూ దీక్షిత చేతిని తన చేతిలోకి తీసుకుని నిజానికి నాకు చాలా పొగరు దీక్షిత, నేను తిప్పడం షాపింగ్ చేయించడం లాంటివి చేసేవాడిని కాబట్టి కాలేజ్లో అబ్బాయిలు అందరూ నా వెంట తిరిగేవాళ్ళు, నా డబ్బుతో జల్సాలు చేయొచ్చు కాబట్టి బాయ్స్ తిరిగేవాళ్ళు, కానీ మొదటిసారి నన్ను ఏటీఎం మిషన్ లాగా కాకుండా నార్మల్గా చూసిన అమ్మాయివి నువ్వు. నేను తన్నులు తింటుంటే చూడాలని అనుకునే వాళ్ళు మన కాలేజ్లో చాలా మంది ఉన్నారు, కానీ నిన్ను చిరాకు పెడుతున్నా కూడా నాకు నోట్స్ రాసి హెల్ప్ చేసినప్పుడు నువ్వు మనుషులకు ఎంత విలువిస్తావో నాకు అర్థమైంది. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు నచ్చింది. నీలాంటి అమ్మాయిని నేను చూడలేదు దీక్షిత. వాళ్ళ అవసరాల కోసం నా డబ్బుని నా స్నేహాన్ని వాడుకునే వాళ్ళని చూసి చూసి నాకు చిరాకు పుట్టింది, అందుకే నీతో ఉండాలనిపించింది. నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను చెప్తున్నాను, ఐ థింక్ ఐ లైక్ యూ, సారీ ఐ లవ్ యూ అనగానే ఆశ్చర్యంగా చూసింది దీక్షిత. కానీ నేను కాలేజ్లో జాయిన్ అయ్యి 1 మంత్ కూడా కాలేదు, అప్పుడే లవ్ ఎలా పుట్టిందని ఇంకా అనుమానంగా అడగడంతో విరాట్ నవ్వుతూ నా మీద నీకు ఆ డౌట్స్ ఉండడం కరెక్టేలే, ఈ 1 వీక్లో నేను వేరే అమ్మాయితో మాట్లాడడం చూసావా, ఈవెన్ నేను అందరి ఫ్రెండ్స్ కంటే ఇంపార్టెన్స్ ఇచ్చే సనాని కూడా నీకోసం తిట్టాను, అక్కడ కూడా నీ మీద నాకున్నది ఏంటో నీకు అర్థం కాలేదా అని అడగడంతో మౌనాన్ని ఆశ్రయించింది.
టోర్నమెంట్ చాలా లెవెల్స్ ఉండడంతో అప్పటికే టోర్నమెంట్ స్టార్ట్ అయ్యి 4 రోజులైపోయింది. కడుపులో కొంచెం వికారం, తలనొప్పిగా ఉన్నా కూడా కర్ణ పట్టించుకోలేదు. దాంతో 5వ రోజు టోర్నమెంట్ స్టార్ట్ అయిపోయింది. కర్ణ వాళ్ళందరూ వార్మప్ చేస్తూ ఉండడంతో వాళ్ళకి ప్రిపేర్ చేస్తున్న ప్రోటీన్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ దగ్గరికి వెళ్ళి డ్రింక్ తాగిన తర్వాత ఇంకాస్త ఇబ్బందిగా ఉండేసరికి ఏమైందో అర్థం కాలేదు. కానీ గేమ్ మీద దృష్టి ఉన్న కర్ణ పెద్దగా ఆ విషయం మీద దృష్టి పెట్టలేదు. వార్మప్ డ్రింక్ తాగి వార్మప్ అయిపోయిన తర్వాత గేమ్ స్టార్ట్ అవ్వడానికి గుర్తుగా విజిల్ వేయడంతో అందరూ వెళ్లి గేమ్ ఆడడానికి బాల్ తీసుకున్నారు. గేమ్ స్టార్ట్ అయిన 10 నిమిషాలకి కర్ణకి లోపల ఇబ్బందిగా అనిపించింది. ఏంటో అర్థం కాలేదు. తెలియకుండానే కళ్ళు ఎరుపు రంగని సంతరించుకుంటే నరాలు పైకి తేలాయి చేతుల మీద. Continues. If you like the story, please like, share, comment and don't forget to subscribe.